కాయ కష్టం చేసి వచ్చి సేద తీరుతున్న ఆ గ్రామంపై అర్ధరాత్రి ఒక్కసారిగా ప్రకృతి పక్కపట్టింది. ఏం జరిగిందో తేరుకునే లోపై ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. సునామీ దూసుకొచ్చినట్లుగా మొరంచవాకు ఉప్పెన మొరంచపల్లిపై పడింది. బిక్కు బిక్కుమంటూ ప్రాణాలతో బయటపడిన జీవుల వ్యధ వర్ణనాతీర్థం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తానికి వరద మాత్రము ఉధృత పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఎక్కువ వర్షపాతం నామోదైనని చెప్పుకోవచ్చు. మొత్తానికి ముంపు ప్రాంతాలైన భూపాలపల్లి జిల్లా మోరంచె గ్రామంలో మనమున్నాము. మోరంచె గ్రామంలో వరద ఉప్పొంగటంతో అంటే మోరంచె వాగు ఒక్కసారిగా ఉప్పొంగటంతో కూడా మొత్తం మోరంచె గ్రామం అంతా మొత్తం జలదిగ్ధంలో కూడుకుపోయిందని చెప్పుకోవచ్చు. మోరంచెపల్లెలోని కూడా ఎంత వరకు నష్టం వాటిల్లింది, అక్కడ ఎంత మంది ఏ విధమైన వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పి కూడా ఊర్లోకి పోయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి వాగు రక్కసిలా ఆవహించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. మోరంచవాగు ఉగ్ర రూపానికి మోరంచపల్లి గ్రామం పూర్తిగా నీట మునిగింది. వాగు దాటికి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎగువన గణప సముద్రానికి మత్తడి పడటం, ఆ నీరు మోరంచవాగులో చేరటం, చుట్టుప్రక్కల్లో ఉన్న నీరు కూడా మోరంచపల్లిలో ప్రవాహం ఉధృతి మరింత పెరిగింది. దీంతో భారీగా వచ్చే నీటితో మోరంచపల్లి గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. రాత్రి నుండి ఇళ్లలోకి నీరు చేరుతుండటంతో గ్రామస్తులు బస్టాండ్ ఆవరణలో ఉన్న ఓ బిల్డింగ్ పైకెక్కి వర్షంలో భయం గుప్పిట్లో గడిపారు. చుట్టూ ఎటూ వెళ్లలేని పరిస్థితిలో దిగ్బంధంలో చిక్కుకున్నారు. మా ఇంట్లో ఎవ్వరు లేరు. మా ఆయన మా మరిది ఊర్లో ఉన్నారు. మా అత్త మా మామ నేను నా కొడుకు చిన్న బాబు ఉంటే మాకు నీళ్ళు వచ్చింది కూడా ఎవరికి తెలియదు. అసలు అకస్మాత్తుగా ఎట్లా వచ్చిందంటే అసలు ఘోరంగా అంటే ఘోరంగా వచ్చింది. అసలు ఒకరికొకరు చెప్పుకోకుండా అయింది. మధ్యరాత్రిలో వచ్చింది. మధ్యరాత్రి తర్వాత మొత్తం ఊరే కొట్టుకపోతాము. 4 గంటల టైంలో వచ్చినాయి. మా మామ నీళ్ళు వచ్చుడితోటే పిలిచిన వాళ్ళే వెంటనే డోర్ తీసిన వాళ్ళే మొత్తం నీళ్లు నోట్లో పడ్డాయి. నీళ్లు పడ్డ వాళ్ళే నా కొడుకుని తీసి సజ్జ మీద వేసిన, మా అత్తమ్మని సజ్జ మీద ఎక్కించిన. మా మామయ్య ముసలోడు అయితే నేను బయటకు వచ్చి ఇంటి ముందు రేకులు ఎక్కి పైన బొద్దు కట్టిన ఇటుక పెట్టెలన్నీ తీసేసి ఆ రేకులే పట్టి మా అత్తమ్మను మామయ్యను నా కొడుకును పైకి తీసుకొని మస్తు ఒరినా కూడా ఎక్కడో లక్కనే అసలు ఎవరికి ఆదుకోకుండా అయింది. ఊరు మొత్తం జలం అంటే అసలు ఎవరికి మాది మోరంచ మొత్తం లాస్ట్కు ఎవరికి కనబడకుండా మేము ఉన్నాం. మా కాడ ఫోన్ కూడా లేదు, ఎవరికి లింకు లేకుండా సంబంధం లేకుండా ఉన్నాం. ఆల్రెడీ మేము చనిపోయినా మునిగిపోయినా ఆల్రెడీ మా వాళ్ళు ఏడతారు. కానీ మేము బతికి బయటకు వచ్చినాక కూడా ఎవరికి అసలు ఆశలు అనేది లేదు. నా కొడుకు అయితే మొత్తం మూలం జలబడిపోతే నేనైతే ఒకటే ఎవరినే సార్, మాకైతే న్యాయం అన్యాయం అన్నీ చూడాలి సార్. మేము ఈ ఊళ్ళో మాత్రం చచ్చినా ఉండం, అస్సలు ఉండం. ఆ టైంలో మాత్రం మా ఇంట్లో మొగ దిక్కేలేదు. మా మామ ముసలాడు, మా అత్త లేవని వాళ్ళిద్దరిని పట్టుకొని పైకి ఎక్కిన కానీ వరద బీభత్సవానికి అనేక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మూగజీవాలు వరదల్లో కొట్టుకుపోయాయి. కొన్ని పశువులు మాత్రం అక్కడికక్కడే మృతి చెందాయి. వాగులో మొత్తం 4 గల్లంతు కాగా 2 ఆచూకీ పొలం చుట్టుప్రక్కల దొరగ్గా మిగిలిన 2 ఆచూకీ మాత్రం నేటికి లభించలేదు. కడసారి చూపుకు కూడా నోచుకోకపోవడంతో బాధితుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. గల్లంతైన గొర్రె ఓదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ దంపతులు, గడ్డ మహాలక్ష్మి, గంకిడి సరోజనల ఆచూకీ కోసం గ్రామస్తులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు.
వరదల్లో చిక్కుకున్న వారిలో కొంతమంది చెట్లను పట్టుకొని ప్రాణాలు రక్షించుకోగా మరికొంతమంది వరదల్లోనే ప్రాణాలు వదిలారు. ఇంటి మేడలపై ఎక్కి కొంతమంది ప్రాణాలను నిలుపుకోగా నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధుల ఆర్తనాదాలు మాత్రం వర్ణనాతీతంగా చెప్పవచ్చు. నైట్ 3:30కు మాకు నీళ్ళు వచ్చినాయి. ప్రభుత్వం మన పిఎస్ కూడా మేము కాల్ చేసినాం. ఏ ప్రభుత్వం కానీ మాకు సాయం చేయలేదు. మా ఇచ్చ మేము గడ్డకెళ్ళినాం. గడ్డకెళ్ళాక లాస్ట్కి మేము అందరూ బయట పడ్డాక మాకు రమణారెడ్డి కానీ వీళ్ళంతా వచ్చి మేము హెలికాప్టర్ తెప్పించినాం అని చెప్పడం జరిగింది. ఇది ఏం లేదు, మేము అందరం మా ధైర్యం కొద్దీ మేము బయట పడి మీ అందరం బయట స్కూల్లో అక్కడ కర్కపల్లి స్కూల్లో ఉన్నాం. ఆ నైట్ మాకు ఈ ప్రభుత్వం కానీ ఏది కానీ సహకరించలేదు. నైట్ 12 గంటలకు అయితే మేము అందరం చచ్చిపోయే కథ మాది. 4 గంటల వరకు మాకు నీళ్ళు వచ్చి లేపితేనే మేము లేచినాం, లేకపోతే మేము అంతా చనిపోయటం. చాలా ఘోరమైన పరిస్థితి. మాకు ఈ లోతట్టు ప్రాంతం ఇది, లోతట్టు ప్రాంతం ఇది. మాకు ఈ గన్పూర్ చెరువు కానీ ఇది కాబట్టి జెన్కో కాబట్టి మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మాకు ఈ ప్లేస్ తప్పించి ఇంకెక్కడైనా మాకు కట్టిస్తే మాకు ఈ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ కానీ ఏదైనా పర్లేదు. మాకు ఈ లోతట్టు ప్రాంతం కానీ మీకు ఎప్పుడు కూడా మాకు ప్రమాదమే. ఎత్తైన గడ్డలమే ప్రదేశాలమే మాకు కట్టేయడం మాకు చాలా అంటే చాలా కోరుకుంటాం. మేము ప్రభుత్వాన్ని కోరుకుంటాం. వరదల్లో చిక్కుకున్న వారు కొంతమంది సోషల్ మీడియా ద్వారా వీడియోలు రిలీజ్ చేయగా రక్షించండి మొరపెట్టుకోగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. రంగంలోకి దిగిన ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది గ్రామంలోని 600 మందిని రక్షించింది. మరికొంతమందిని హెలికాప్టర్ ద్వారా రక్షించారు. ఇక పెద్ద ఎత్తున వచ్చిన వరదలు పెరగడంతో గ్రామస్తులు నిస్సహాయులుగా మారారు. భీకర వరదల్లో 250 మంది ఇళ్లులు నీట మునిగాయి. అందులో 4 పూర్తిగా ధ్వంసమయ్యాయి. మిగతావి పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రతి ఇంటిలో ఒండ్రుమట్టి, నిత్యవసర వస్తువులు వినియోగానికి పనికిరాకుండా తయారయ్యాయి. ఇంట్లోని సర్వం వస్తువులు, వంట సామాగ్రి, వ్యవసాయ వస్తువులు, ఇంట్లోని ఫ్యాన్లు, టీవీలు, సర్టిఫికెట్లు, ఆధార్, రేషన్ ఏ పత్రం కూడా మిగల్లేదు. అన్నీ చెత్త కుప్పల్లోకే వెళ్లాయి. కట్టు బట్టలు తప్ప ఏం మిగల్లేదని బోరున విలపిస్తున్నారు. పొద్దున 4 గంటలకు మేము కొంచెం బయటకు వచ్చి వెళ్ళిపోయినప్పుడు వాటర్ లేవు. ఇంట్లో పోయి మళ్ళీ డోర్ పెట్టి కొద్దిసేపటికే ఫుల్ వాటర్ వచ్చింది. ఒక్కటేసారి వచ్చి మా చిన్నోళ్ళు లేపి పక్క పంట వాళ్ళు మొత్తుకున్న వాళ్ళ దగ్గర పోయి ముసలమ్మని తీసుకొని వచ్చే వరకు నడువులమ్మంటే వచ్చినాయి. వాళ్ళను పట్టుకొని మా పిల్లల్ని పట్టుకొని పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాం. ఒక్కటే అర్ధ గంటలో మొత్తం ఇంతమంటే వచ్చినాయి. ఘోరం నష్టం. అక్కడ కాటు వరకు వచ్చింది. అక్కడ కాటు వరకు అంతా ఘోరం. ఇట్లా బియ్యం తడిసినాయి, అంతా టీవీ ఖరాబ్ అయింది, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ ఖరాబ్ మొత్తం. 2000 సంవత్సరాలు వచ్చిందట కానీ ఇంతగాని రాలేదు, తక్కువనే వచ్చింది. మిగతావి పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఏ ఇంట్లో చూసినా పేరుకుపోయిన ఒండ్రుమట్టి, చెల్లా చెదురుగా ఉన్న సామాగ్రి, బైకులు, ఇతర వాహనాలు ఎక్కడున్నాయో కూడా తెలియదు. తినటానికి తిండి లేదు, తాగేందుకు నీరు కూడా లేదు. కోళ్లు, పశువులు కొట్టుకుపోయాయి. సర్వం కోల్పోయిన స్థితిలో జయశంకర్ జిల్లా మొరంచపల్లి గ్రామం బోరుమంటోంది. మరోవైపు గల్లంతైన 4 ఆచూకీ దొరకక వారి కుటుంబాలు ఆవేదనలో కొట్టుమిట్టాడుతున్నాయి. అదేవిధంగా మళ్ళీ నాకు ఈ వాటర్ ఆగడం వల్ల ఏంటిదంటే ఏపీ జెన్కోలో ఒక బూర్ది ప్లాంట్ అనేది ఒక పెద్దది ఏర్పాటు చేశారు వాళ్ళు. దానివల్లనే లేదా ఇన్ని ఏళ్ళు మాకు వచ్చినాయి. దీని అప్పుడు ఏం లేదు, అప్పుడు వాటర్ షార్ట్ స్ట్రీట్కి వెళ్ళిపోయినాయి. కానీ ఇప్పుడు అక్కడ ఒక ప్రాజెక్ట్ లాగా కట్టిరు కాబట్టి ఆ వాటర్ అక్కడ ఆగి వెనుకకు వచ్చేసి అక్కడే ఆగుతున్నాయి వాటర్ మొత్తం టోటల్గా. దానివల్ల ఏపీ జెన్కో వల్లే మాకు ఈ ప్రమాదం జరిగింది తప్ప ఇంకా ఇంకోటి లేదండి. అది మాకు ఎక్కడైనా సురక్షిత ప్రాంతాల్లో మంచి ఎత్తైన ప్రాంతాల్లో ఇల్లు కట్టినని డబుల్ బెడ్రూమ్ అందరికీ ఇప్పించే విధంగా ప్రభుత్వం మేము కోరుతున్నాం. మొరంచపల్లి గ్రామస్తులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. సహాయక బృందాలు చేరుకొని నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు. ప్రాంతంలో ఉన్న మా గ్రామాన్ని పట్టించుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. వివిధ పార్టీల నేతలు సహాయక చర్యలు చేపడుతున్నారు.
భూపాలపల్లి జిల్లా పంచాయతీ శాఖ ఆఫీసర్ ఆశలత పరిశుద్ధ పనులు గ్రామస్తులకు త్రాగునీరు సౌకర్యాన్ని ట్యాంకర్ ద్వారా అందిస్తున్నారని చెబుతున్న పరిస్థితి. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు వీక్షిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జిల్లా కలెక్టర్ ఆరా తీస్తున్నారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చూశారు కదా, మోరంచపల్లి గ్రామం మొత్తం కూడా అమ్మా న్యూస్ కూడా ఇంటింటికి కూడా మొత్తము ఆ దృశ్యాలను సేకరించే ప్రయత్నం చేసింది. మొత్తానికి వారు ఏం కోరుకుంటున్నారు అని చెప్పి కూడా ఇంటింటికి కూడా అమ్మాయి న్యూస్ వెళ్ళడం జరిగింది. మొత్తానికైతే మోరంచ గ్రామస్తులు మాత్రము ముంపు ప్రాంతంగా చాలా సంవత్సరాల నుంచి కూడా మేము ఇదే పరిస్థితులు కూడా పునరావృతం అవుతున్నాయి. కాబట్టి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకొని ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మొత్తం తరలించి మాకు డబుల్ బెడ్రూమ్ కూడా శాంక్షన్ చేయాలి. మొత్తానికైతే ఇక్కడ ఈ గ్రామం మొత్తం 1200 గ్రామస్తులు ఉండగా ఇక్కడ మొత్తం ఇప్పుడు జల దిగ్బంధంలో మాత్రము 230 అంటే ఇండ్ల అయితే మొత్తము జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే 4 మాత్రం వరద ప్రవాహానికి తట్టుకొని పోయారు. మొత్తం 2 డెడ్ బాడీలు మాత్రమే దొరికాయి. ఇంకా 2 డెడ్ బాడీల కొరకు వేచి చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఆ కుటుంబం అంతా దుఃఖ సాగరంలో మునిగి తేలిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఒక్కసారిగా తెల్లారుజాములో 2 గంటల ప్రాంతాన్ని కూడా ఒక్కసారిగా ఉప్పొంగడంతో, అంటే మోరంచవాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో కూడా ఇళ్లకు కూడా నీరు చేరటంతో కూడా అందరూ స్లాపుల పైకి ఎక్కి పెంకుటిల్లు వాళ్ళు మాత్రము జల దిగ్బంధంలో చిక్కుకొని పోయారు. మిగతా వాళ్ళంతా కూడా సజ్జల పైన కూడా తెల్లవారు 2 రోజుల పాటు కూడా కాలం గడిపిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇప్పటికైనా సుమారుగా 230 ఇండ్లలో కూడా సుమారు 5 లక్షల నుంచి 10 లక్షల కూడా ఆస్తి నష్టం జరిగిందని కూడా అమ్మా న్యూస్తో చెప్పడం జరిగింది. మొత్తం కన్నీటి గాథ కూడా మోరంచపల్లి గ్రామస్తులు తెలుపుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇక్కడ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొట్టుకుపోయిన డెడ్ బాడీల కొరకు సహాయ చర్యలు చేపట్టాలి. అట్లనే మోరంచ గ్రామస్తులను కూడా ఆదుకోవాలని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది మొత్తానికైతే మోరంచ గ్రామం పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, మోరంచపల్లి నుంచి.